హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇండియా ఏస్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఇండియా ఏస్ 1కి సంబంధించి చూద్దాం. అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఒక్కొక్క ఐటమ్స్ ఉన్నప్పుడు ఆ ఐటమ్స్ ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేది ఈ స్టాండర్డ్ డిస్కస్ చేస్తుంది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఎంటిటీ ప్రిపేర్స్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దట్ కంటైన్స్ అండ్ ఎక్స్ప్లిసిటీ అండ్ అన్రిజర్వ్డ్ స్టేట్మెంట్ compliance with India AS. However, the auditor reported of those financial statements contained a qualification because disagreement of application of accounting standards. In such case, is it acceptable for the entity to make an explicitly unreserved statement? So, ఇక్కడ ఎంటిటీ ఏం చేసిందంటే మేము అన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నాము అని ఒక ఎక్స్ప్లిసిటీ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేసింది. అండ్ తర్వాత ఆడిటర్ వచ్చి చెక్ చేస్తున్నప్పుడు కొన్ని ఫాలో కాలేదు అనేది డిసగ్రీ అయినాడు. సో ఇప్పుడు వాళ్ళు ఎంటిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్టేట్మెంట్ కరెక్టా కదా అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, ఎంటిటీ ప్రొవైడ్ చేసినది కరెక్టే. ఎందుకు అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎంటిటీ టు మేక్ అండ్ రిజర్వ్డ్ అండ్ ఎక్స్ప్లిసిటీ స్టేట్మెంట్ ఆఫ్ కంప్లైన్స్ విత్ India AS even though the auditor reports contain a qualification because disagreement on application of accounting standards and preparation of financial statement is the responsibility of entities. So మనము ఆడిటర్ డిసగ్రీ కావచ్చు, బట్ ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మేనేజ్మెంట్ది రెస్పాన్సిబిలిటీ ఏవి ప్రిపేర్ చేయడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని. సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయనిక, ప్రజెంట్ చేయనిక. సో ఇన్ దిస్ కేస్ మేనేజ్మెంట్ ఈజ్ బోనఫైడ్. సో వాళ్ళ దగ్గర ఏవైనా బోనఫైడ్ రీజన్స్ కన్నా ఉన్నాయనుకోండి, సో ఈ రీజన్స్ వల్ల మేము ఈ స్టాండర్డ్స్ని ఫాలో కాలేదు, సో రీజన్ వల్ల మేము ఈ స్టాండర్డ్స్ని ఫాలో కాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ ఇండస్ట్రీలో ఉన్నాము, సో మాకు ఈ ఇండస్ట్రీలో ఉన్నందుకు మాకు ఇండియా ఏస్ 40 అనేది అప్లికబుల్ కాదు, 41 అనేది అప్లికబుల్ కాదు. అట్లా ఒక బోనఫైడ్ రీజన్ ఉన్నప్పుడు వాళ్ళు అన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నాం అనేది చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఆడిటర్ మీరు ఆ స్టాండర్డ్ని ఫాలో కాలేదు కాబట్టి అన్ని స్టాండర్డ్స్ని ఫాలో కాలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎంటిటీ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లిసిటీ అండ్ అన్రిజర్వ్డ్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్, ఎంటిటీ XYZ ఈజ్ లార్జ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ లోకల్ మార్కెట్. సో లోకల్ మార్కెట్లో మనం ప్లాస్టిక్ ప్రోడక్ట్ని ప్రొడక్ట్ చేస్తున్నాము. అండ్ 1/4/2016 ఒక న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అబాలిష్ చేసింది ఆల్ ఇంపోర్ట్ టారిఫ్ని, ఇంక్లూడింగ్ 40% టారిఫ్ ఆన్ ఆల్ ఇంపోర్టెడ్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్. On many other economic reforms implemented by the new government contributed to the value of the currency rupees. దీనివల్ల ఏమవుతుందంటే రూపీస్ అప్రిషియేట్ అవుతున్నవి సిగ్నిఫికెంట్లీగా అమాంగ్ ద మోస్ట్ అదర్ కరెన్సీస్తో. సో కరెంట్ అప్రిషియేషన్ సెవరల్లీ రెడ్యూస్ ద కాంపిటీషన్. సో మనకి కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది ఈ కరెన్సీ అప్రిషియేషన్ వల్ల. నెక్స్ట్ బిఫోర్ 2016 entity XYZ was profitable, however because it was unable to compete with low price imports. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఇంప్లిమెంట్ చేయకముందుకు మనకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, బట్ ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి లో ప్రైస్ అవుతుంది అండ్ అనేబుల్ టు కంపీట్. అండ్ ఎంటిటీ XYZ వెంట్ ఇన్ టు లాసెస్. సో ఇప్పుడు లాసెస్లోకి వెళ్ళిపోయింది. హ్యాజ్ అట్ 31st March 2017 ఎంటిటీ XYZ ఈక్విటీ వాజ్ 1000. సో ఈక్విటీ ఎంత ఉంది? 1000 ఉంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లాస్ వస్తుంది 2017 పొజిషన్ ఇది. డ్యూరింగ్ సెకండ్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ March 2017కి మేనేజ్మెంట్ రీకన్స్ట్రక్టెడ్ ద ఎంటిటీ ఆపరేషన్. సో ఎంటిటీ ఆపరేషన్ రీకన్స్ట్రక్షన్ చేసినాము. దట్ రీకన్స్ట్రక్షన్ హెల్ప్డ్ రెడ్యూసెస్ లాసెస్. ఈ రీకన్స్ట్రక్షన్ ఏమైందంటే థర్డ్ క్వార్టర్కి అండ్ ఫోర్త్ క్వార్టర్కి లాసెస్ని డిక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇక్కడ? లాసెస్ని 400 తగ్గిస్తుంది ఇక్కడ, అండ్ ఇక్కడ 380 తగ్గిస్తుంది. డ్యూరింగ్ ద ఇయర్ ఎండ్ 31st March 2017కి ఎంటిటీ XYZ రిపోర్టెడ్ లాస్ 4000. సో టోటల్గా ఎంత లాస్ని బుక్ చేసింది? 4000 లాస్ని బుక్ చేసింది 31st Marchకి. అండ్ ఇన్ January 2017 ద లోకల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ అండ్ లేబర్ యూనియన్స్ లాబ్డ్ గవర్నమెంట్ టు రీఇన్స్టేట్ ద టారిఫ్ ఆన్ ప్లాస్టిక్. సో వీళ్ళు కొంతమంది అడిగినారు రీఇన్స్టేట్ చేయాలి టారిఫ్కి సంబంధించి ప్లాస్టిక్ అని చెప్పి. ఆన్ 15th March 2007కి గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది దట్ ఇట్ వుడ్ బి రీఇంట్రడ్యూస్ ద లిమిటెడ్ ప్లాస్టిక్ టారిఫ్
టారిఫ్స్ ఆఫ్ అట్ 10%. సో 10%కి తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎంత తీసుకొచ్చింది, 40% తీసుకొచ్చినది, ఇప్పుడు 10%కి తీసుకొచ్చింది ఇన్ 2008లో. ఓకే. However, it emphasizes that those tariffs would not be protective as the tariff enacted by the previous government. సో ఇవి ఇంతకుముందు అంటే రెట్రాస్పెక్టివ్ కాదు, ఇది ప్రాస్పెక్టివ్గా చెప్తుంది. సో అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో దానికి మళ్ళీ ఏం చేంజ్ ఏమో ఉండదు అనేది. అంటే అంతకుముందు ఇయర్కి 40 చెప్పినది ఆ ఇయర్ మొత్తం 40 తీసుకోవాలి. ఇది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఎప్పుడైతే ఇస్తుందో అక్కడ నుంచి 10% అనేది తీసుకోవాలి. నెక్స్ట్, management of the entity XYZ undertook a going concern assessment at 31st March 2007. Management projects are forecast that imposition of 10% tariff on the imports of plastic products would at current exchange rate result in entity XYZ returning to profitability. సో ఇంతకుముందు ఈ 40% పెట్టడం వల్ల మనం క్లాసెస్లోకి వెళ్ళిపోయినాం, ఇప్పుడు 10% పెట్టడం వల్ల మనం ప్రాఫిట్లోకి వస్తుంది మన కంపెనీ అనేది. హౌ షుడ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎంటిటీ 2007కి ఎట్లా ప్రొవైడ్ చేయాలి ఆ బ్యాలెన్స్ షీట్లో అనేది చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ ఫీచర్స్ అంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసినప్పుడు జనరల్ ఫీచర్స్ అనేది చూసుకోవాలి. జనరల్ ఫీచర్స్లో ఒక ఫీచర్ వచ్చేసి గోయింగ్ కన్సర్న్ ఫీచర్. అండ్ ఈ గోయింగ్ కన్సర్న్ ఫీచర్ వచ్చేసి ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు హ్యాస్ పర్ INDAS ప్రకారంగా వైల్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మేనేజ్మెంట్ షెల్ అంటే మ్యాండేటరీగా చూసుకోవాలి, అసెస్మెంట్ చేయాలి ఎంటిటీ అనేది అబిలిటీ టు కంటిన్యూ హ్యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్. సో మనం గోయింగ్ కన్సర్న్లో కంటిన్యూ అవుతామా అనేది అసెస్మెంట్ చేసుకోవాలి. అండ్ ఎంటిటీ షెల్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఏ గోయింగ్ కన్సర్న్ బేసిస్ unless management either intends to liquidate the entity or to cease trading or no realistic alternative but to do so. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలి, గోయింగ్ కన్సర్న్ బేసిస్లో ప్రిపేర్ చేయాలి. ఒకవేళ గోయింగ్ కన్సర్న్ లేకుంటే ఇంటెన్షన్ వచ్చేసి లిక్విడేట్ చేయాలి అని ఉంటే, ఆర్ ట్రేడింగ్ని సీజ్ చేయాలి అంటే స్టాప్ చేయాలి అని ఉంటే, ఆర్ రియలిస్టిక్ ఆల్టర్నేటివ్స్ ఏవి లేవని అనిపించినప్పుడు అట్లాంటి కేసులో మనం గోయింగ్ కన్సర్న్ బేసిస్లో ప్రిపేర్ చేయకూడదు, అంటే NRV బేసిస్లో ప్రొవైడ్ చేయాలి. సో వెన్ ద మేనేజ్మెంట్ ఈజ్ అవేర్ ఈజ్ మేకింగ్ ఇట్స్ అసెస్మెంట్ ఆర్ మెటీరియల్ అన్సర్టెనిటీ రిలేటెడ్ టు ద ఈవెంట్స్ ఆర్ కండిషన్ దట్ మే క్యాస్ సిగ్నిఫికెంట్ డౌట్ అపాన్ ద ఎంటిటీ అబిలిటీ టు కంటిన్యూ హ్యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్ ద ఎంటిటీ షెల్ డిస్క్లోజ్ దట్ అన్సర్టెనిటీస్. సో నీకు ఏవేవైతే అన్సర్టెనిటీస్ ఉన్నావో గోయింగ్ కన్సర్న్ లేదు అని చెప్పడానికి ఆ అన్సర్టెనిటీస్ అన్నిటిని నువ్వు డిస్క్లోజ్ చేయాలి. అండ్ entity is required to disclose the fact ఏముందని డిస్క్లోజ్ చేసుకోవాలి. if the financial statements are not prepared on going concern basis along with the reason has to why the financial statements are not prepared on a going concern basis. సో మనం ఎందుకోసం మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడం లేదు గోయింగ్ కన్సర్న్ బేసిస్లో అనేది చెప్పగలగాలి. while assessing the going concern assumption, an entity is required to take into consideration all factors ని కన్సిడర్ చేసుకోవాలి at least but not limited to 12 months from the end of the reporting period on the basis of INDAS 1. the fact and circumstances of this case following disclosure is appropriate. సో మనం ఇట్లా డిస్క్లోజ్ చేయమని ఒక ఫార్మాట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ నోట్స్, సో నోట్స్ టు అకౌంట్ మనము ప్రొవైడ్ చేయాలి. 31st March 2017కి సంబంధించి ఏమని ప్రొవైడ్ చేయాలి, ఇంతకుముందు 40% ఉండే, అందుకు మా క్లాస్ వచ్చింది, ఇప్పుడు 10%కి వచ్చింది. సో మాకు ప్రాఫిట్స్ వస్తుంది, మేము గోయింగ్ కన్సర్న్లోనే ఉన్నాం, గోయింగ్ కన్సర్న్ బేసిస్లోనే బిలీవ్ చేసుకుంటాం, గోయింగ్ కన్సర్న్ ఉంటుంది అనేది మనం చెప్పాలి. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ at 31st March 2007 the financial statement has been prepared on going concern basis. సో గోయింగ్ కన్సర్న్ బేసిస్లో ప్రిపేర్ చేయాలి. గోయింగ్ కన్సర్న్ బేసిస్లో ప్రిపేర్ చేయకుండా ఉండాలి అంటే మూడుని చూసుకుంటాము. ఒకటి లిక్విడేట్ అవుతున్నాం అన్నప్పుడు కానీ, ఆర్ మనం సీజ్ అవుతున్నాం అన్నప్పుడు కానీ, ట్రేడింగ్ ఆగిపోతుంది అన్నప్పుడు కానీ, మనకి రియలిస్టిక్ ఆల్టర్నేటివ్స్ లేనప్పుడు, ఈ మూడు కేసెస్లో గోయింగ్ కన్సర్న్ బేసిస్లో ప్రిపేర్ చేయము. సో మనం ఇప్పుడు గోయింగ్ కన్సర్న్ బేసిస్లోనే ప్రిపేర్ చేస్తాము, ఎందుకంటే మనకి ప్రాఫిట్స్ అనేది వస్తాయన్న నమ్మకం ఉంది కాబట్టి. ట్రస్ట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. హౌఎవర్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ అజ్యూమ్ దట్ గవర్నమెంట్ విల్ బి రీఇంట్రడ్యూస్. సో గవర్నమెంట్ అనేది రీఇంట్రడ్యూస్ చేస్తుంది ఆ టారిఫ్ని, ఇంపోర్ట్ టారిఫ్ని. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ విల్ రిమైన్ కాన్స్టెంట్. ఆన్ 15th March 2007కి గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది లిమిటెడ్ టారిఫ్స్ ఉంటాయి, ఇంపోర్ట్ చేసాం ఇన్ 2008కి. సో ఈ ప్రొటెక్టివ్ నాట్ టు బి ప్రొటెక్టివ్ 40%. సో 40% కాదు, ఇప్పుడు ఈ బికాస్ ఆఫ్ ఈ 40% వల్ల మాకు లాస్ వచ్చింది, బట్ ఇప్పుడు 40% లేదు.
డేటా అండ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ 10% మాత్రమే ఉంటుంది. సో దీనివల్ల మనకి రిజల్ట్స్ అనేది ప్రాఫిటబిలిటీలోకి వస్తుంది. సో మా బిజినెస్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్తాము. సో యాజ్ ఆన్ ది 31st March 2007కి మా యొక్క నెట్ అసెట్స్ వచ్చేసి 1000 ఉన్నాయి. ఇఫ్ ఇంపోర్ట్ టారిఫ్ ఆర్ నాట్ ఇంపోజ్డ్ ఆర్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ రిమైన్స్ అన్చేంజ్డ్ ద ఎంటిటీ లయబిలిటీస్, నా యొక్క లయబిలిటీస్ అనేది ఎక్సీడ్ కావు అసెట్స్కి సంబంధించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆన్ ద బేస్ ఆఫ్ అసెస్మెంట్, ఈ అసెస్మెంట్స్ అండ్ ఫ్యాక్టర్స్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము గోయింగ్ కన్సర్న్ బేసిస్లోనే ఉన్నామని చెప్పాలి. ఇది నోట్స్ టు అకౌంట్స్లో ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ is offsetting of revenue against expenses permissible in case of company acting as agent and having sub-agents where commission is paid to sub-agents from commission. సో మీది ఒక ఏజెంట్ బిజినెస్ అనుకోండి. మీ ఏజెంట్స్ బిజినెస్ అంటే మీకు ఏజెంట్స్కి కమిషన్ ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటారు అండ్ కమిషన్ ఎక్స్పెండిచర్స్ పే చేస్తుంటారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కమిషన్ ఇన్కమ్ వచ్చినాని ఎక్స్పెండిచర్ పే చేస్తున్నానికి నెట్ ఆఫ్ చేసి చూపిస్తున్నారు. సో నెట్ ఆఫ్ చేయొచ్చా చేయకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది. సో అండ్ ద బేసిస్ ఆఫ్ గైడెన్స్ని బేస్ చేసుకొని ఆఫ్సెట్టింగ్ అనేది నెట్ ప్రజెంటేషన్ ఇన్ ద గివెన్ కేస్ వుడ్ నాట్ బి అప్రాప్రియేట్. సో అది అప్రాప్రియేట్ కాదు, ఎందుకంటే నీ యొక్క బిజినెస్సే కమిషన్ బిజినెస్ అయినప్పుడు, నీ మెయిన్ సోర్సే కమిషన్ బిజినెస్ అయినప్పుడు నువ్వు నెట్ ఆఫ్లో చూపించకూడదు డార్లింగ్ అనేది మనం చెప్పాలి. సో నాట్ రిఫ్లెక్ట్ సబ్స్టాన్స్గా ఉండదు నువ్వు ఎప్పుడైతే నెట్ ఆఫ్ చేస్తావో టు ద ట్రాన్సాక్షన్స్ అండ్ వుడ్ బి డిట్రాక్ట్ ఫ్రమ్ అబిలిటీ టు యూజర్స్ టు అండర్స్టాండ్ ద ట్రాన్సాక్షన్స్. సో ఎవరైతే యూజర్స్ అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకుంటారో ట్రాన్సాక్షన్స్ని ప్రాపర్గా అండర్స్టాండింగ్ అనేది ఉండదు. సో అకార్డింగ్ ద కమిషన్ రిసీవ్డ్ బై ద కంపెనీ హ్యాస్ అన్ ఏజెంట్ ఈ ద గ్రాస్ రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ. ద అమౌంట్ ఆఫ్ కమిషన్ పేడ్ బై ఇట్ టు సబ్ ఏజెంట్ షుడ్ బి కన్సిడర్ హ్యాస్ ఎక్స్పెన్సెస్ అండ్ షుడ్ నాట్ offset against commission earned by it. అది third question. Next, fourth question. A retail chain acquired a competitor in March 2001 and accounted for business combination under INDAS 103 on a provisional basis. In 31st March 2001 annual financial statement, the business combination accounting was finalized 21-22 and provisional fair values was updated. As a result, 2021 కంపారిటివ్స్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు 2001కి 2కి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. దట్ ద రీస్టేట్మెంట్ రిక్వైర్స్ అండ్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్. దట్ ద అడిషనల్ స్టేట్మెంట్ ఏమన్నా ప్రొవైడ్ చేయాలా 1st April 2001కి సంబంధించి. సో మనం ఎప్పుడు పర్చేజ్ చేసినది 31st March 2010కి మనం పర్చేజ్ చేసినాము, అంటే అంతకుముందు మనకి ఎటువంటిది ఏమీ లేదు. సో 1/4/2000కి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అడిషనల్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ బికాస్ ఇట్ ఈజ్ అక్విజిషన్ అండ్ నో ఇంపాక్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అండ్ 1st April 2001కి మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు కాబట్టి మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు అడిషనల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని. నెక్స్ట్, ఎక్స్ లిమిటెడ్ ప్రొవైడ్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం? రా మెటీరియల్ స్టాక్ హోల్డింగ్ పీరియడ్ 3 months, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ 1 month అండ్ ఫిక్స్డ్ గుడ్స్ హోల్డింగ్ 5 months అండ్ డేటాస్ కలెక్షన్ పీరియడ్ 5 months. సో యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఆపరేటింగ్ సైకిల్. సో ఇవన్నీ కలుపుకుంటే నీకు ఆపరేటింగ్ సైకిల్ అవుతుంది 5 + 5 10, 10 + 3 13, 13 + 1 14. సో నీ ఆపరేటింగ్ సైకిల్ ఎంత 14, డేటా కలెక్షన్ పీరియడ్ ఎంత 14. నెక్స్ట్, ఇన్వెంటరీ ఆర్ ట్రేడ్ రిసీవబుల్స్ ఆఫ్ XYZ ఆర్ నార్మల్లీ రిలైజ్డ్ ఇన్ 15 months. సో ఎక్స్ షుడ్ లిమిటెడ్ classify such inventory or trade receivables current or non-current if they are expected to be realized within 15 months. So they should be classified as current. So within మనం నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లోనే రిజల్ట్ చేసుకుంటామని తెలిస్తే దాన్ని కరెంట్ అసెట్స్గానే రాసుకోవాలి. నెక్స్ట్, వేర్ హ్యాజ్ ఇవి నార్మల్ ట్రేడింగ్కి సంబంధించినవి కాబట్టి మనం విత్ ఇన్ సైకిల్లోనే రాసుకోవాలి. బట్ ఏమంటే మనం బైఫరిగేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. మోర్ దెన్ 12 months ఏమున్నాయి, లెస్ దెన్ 12 months ఏమున్నాయి అనేది. నెక్స్ట్, బి లిమిటెడ్ ప్రొడ్యూస్ ఎయిర్క్రాఫ్ట్. ద లెంత్ ఆఫ్ టైమ్ బిట్వీన్ ఫస్ట్ పర్చేసింగ్ రా మెటీరియల్ ఈజ్ టు మేక్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ డేట్ ఆఫ్ కంపెనీ కంప్లీట్ ద ప్రొడక్షన్ అండ్ డెలివరీ ఈజ్ 9 months. ద కంపెనీ రిసీవ్స్ పేమెంట్ ఫర్ ద ఎయిర్క్రాఫ్ట్ 7 months ఆఫ్టర్ డెలివరీ. సో 9 months అండ్ 7 months ప్లస్ మొత్తం దానికి సైకిల్ ఎంత, ఆపరేటింగ్ సైకిల్ 16 months. నెక్స్ట్, అజ్యూమింగ్ ద ఇన్వెంటరీ అండ్ డేటాస్ విల్ బి రియలైజ్డ్ విత్ ఇన్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. సో 16 monthsలో రియలైజబుల్ చేయగలిగితే వాటిని మనం కరెంట్ అసెట్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 8-1. ఆన్ 1st April 2003 చార్మింగ్ లిమిటెడ్ హీ issued 1 lakh
అట్ రూపీస్ 1 lakh బాండ్స్ని 10 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాము. అంటే 1 lakh into 10 అంటే మొత్తం 10 lakh రూపీస్ మనం ఇష్యూ చేస్తున్నాము. ఆన్ 1st April 2000 ఈచ్ ఇయర్ ఇంట్రెస్ట్ అట్ ద ఫిక్స్డ్ రేట్ 8% పర్ యానం ఈజ్ పేయబుల్ అండ్ అవుట్స్టాండింగ్ క్యాపిటల్ అమౌంట్ ఆఫ్ బాండ్స్. సో ఫస్ట్ పేమెంట్స్ విల్ బి మేడ్ అండ్ 1st April 2001కి పేమెంట్ చేయాలి అండ్ 1st April ఈచ్ ఇయర్కి పేమెంట్ చేసుకుంటాము. ఓకే, చామింగ్ లిమిటెడ్ హ్యాస్ కాంట్రాక్చువల్ అప్లికేషన్. సో 1st April 2003 ఉన్నాం అంటే దాని ఇయర్ ఎండింగ్ ఎప్పుడు వస్తుంది? 31st March 2004 వస్తుంది. సో మనం నెక్స్ట్ డేనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది? ఒక 1 lakh పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 10 lakhs into 88% అంటే 80,000. సో 80,000 ఇంట్రెస్ట్ అక్రూడ్ ప్లస్ 1 lakh ఈ రెండింటిని మనం లెస్ దెన్ 12 months పేయబుల్ ఉంది కాబట్టి కరెంట్గా డిస్క్లోజ్ చేయాలి. అండ్ 10 lakhs నుంచి 1 lakh పోతే 9 lakhs పేమెంట్ ఉంటుంది. ఆ 9 lakhsని నాన్ కరెంట్ లయబిలిటీగా డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. ఎక్స్ లిమిటెడ్ ప్రొవైడ్స్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసినారు. రా మెటీరియల్స్ స్టాక్ హోల్డింగ్ పీరియడ్ 3 months. ఇందాక చేసినదే సేమ్ 5 + 5 10 10 + 3 3 + 1. సో మొత్తం 14 months మనకి ఆపరేటింగ్ సైకిల్. అండ్ ఇక్కడ ట్రేడ్ పేయబుల్స్ వచ్చేసి 12.5 ఇచ్చిన అంటే మోర్ దెన్ 12 ఉంది. అయినప్పటికీ మనం కరెంట్గానే డిస్క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేర్ హ్యాస్ క్వశ్చన్ నెంబర్ 10th one. ఎంటిటీ ఏ హ్యాస్ 2 different బిజినెసెస్. ఒకటి రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇంకోటి వచ్చేసి ఆపరేటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్యాసింజర్ వెహికల్స్. సో 2 బిజినెస్, ఒకటి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఇంకోటి వెహికల్ బిజినెస్ ఉంది. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ద ఎంటిటీ కన్స్ట్రక్ట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఫర్ కస్టమర్స్. సో రియల్ ఎస్టేట్లో ఏం చేస్తాము? రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ని ప్రొవైడ్ చేస్తాము కస్టమర్స్ కోసం. అండ్ నార్మల్ ఆపరేటింగ్ పీరియడ్ వచ్చేసి వాళ్ళకి 3 to 4 years. సో నీకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కంపల్సరీ 3 to 4 years టైం పడుతుంది. నువ్వు లెస్ దెన్ 1 yearలో కన్స్ట్రక్ట్ చేస్తావంటే అవి లెస్ దెన్ 1 year లోపలనే కూలిపోతాయి. నెక్స్ట్ అండర్ ద నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ వచ్చేసి 15 months. సో అండర్ సర్కమ్స్టెన్సెస్ వే ద ఎంటిటీ హ్యాస్ డిఫరెంట్ ఆపరేటింగ్ సైకిల్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ హౌ క్లాసిఫికేషన్ ఇంటూ కరెంట్ అండ్ నాన్ కరెంట్. సో నీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి కాబట్టి నువ్వు డిఫరెంట్ ఆపరేటింగ్ సైకిల్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అప్పుడు మనం డిఫరెంట్గానే డిస్క్లోజ్ చేసుకుంటాము. సో హ్యాస్ పర్ India is one and assets should be classified as current if the entity expect to realize the same or intended to sell or consume. సో ఏమి ఇక్కడ మనం సేమ్ ఇంటెన్షన్ ఏమి అనేది చూసుకోవాలి. అండ్ సేల్ చేయాలి అనుకుంటున్నామా ఆర్ కన్జంప్షన్ చేయాలనుకుంటున్నామా, ఇది నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ చూసుకోవడానికి. సో మన యొక్క ఇంటెన్షన్ ఏమి, మనం సేల్ చేస్తున్నామా మనం కన్జ్యూమ్ చేస్తున్నామా, నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. సిమిలర్లీ ఒక లయబిలిటీ అనేది షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ కరెంట్ ఇఫ్ ద ఎంటిటీ ఎక్స్పెక్ట్ టు సెటిల్ ద లయబిలిటీ ఇన్ ఇట్స్ నార్మల్ లయబిలిటీ. సో మనం ఒక లయబిలిటీని రికగ్నైజ్ చేయాలి, దాన్ని కరెంట్గా రికగ్నైజ్ చేయాలి అంటే అది నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లో వస్తుంది అన్నప్పుడు మాత్రమే మనము డిస్క్లోజ్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ వేర్ బిజినెస్ హ్యావ్ డిఫరెంట్ ఆపరేటింగ్ సైకిల్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ హ్యాస్ కరెంట్ ఆర్ నాన్ కరెంట్ వుడ్ బి ఇన్ రిలేషన్ టు ఇట్స్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ దట్ ఈజ్ రిలవెంట్ టు పర్టికులర్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్. సో పర్టికులర్ అసెట్స్ ఆర్ పర్టికులర్ లయబిలిటీస్కి సంబంధించి సో నీ కన్స్ట్రక్షన్ పీరియడ్ 3 years or 4 years పడుతుంది అంటే నీ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ కూడా 3 to 4 years పెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు డిస్క్లోజ్ ద నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ రిలవెంట్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో మనం నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ ఇంత టైం పడుతుంది అనేది డిస్క్లోజ్ చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th one. An entity has placed on certain deposits with various parties. How the following deposits should be classified, that is current or non-current. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ టెండర్ డిపార్ట్స్ ఉన్నవి అండ్ జిఎస్టీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డిపాజిట్స్ ఉన్నాయి. సో ఈ 3 డిపాజిట్స్ నేను కరెంట్గా డిస్క్లోజ్ చేయాలా కరెంట్గా డిస్క్లోజ్ చేసుకోవాలా ఆర్ నాన్ కరెంట్గా డిస్క్లోజ్ చేసుకోవాలా. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ టెండర్ డిపార్ట్మెంట్ అండ్ జిఎస్టీ డిపాజిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ వచ్చేసి ఆల్ ఎట్ పాయింట్ ఆఫ్ టైం ద డిపాజిట్ రికవరబుల్ అండ్ డిమాండ్. సో నాకు ఈరోజు ఎలక్ట్రిసిటీ వద్దు నేను అనుకుంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి పోయి ఇంటిమేట్ చేసిన అంటే వాళ్ళు డిస్కనెక్షన్ చేస్తారు, నాకు టెండర్ నా డిపాజిట్ అమౌంట్ని బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. సో నువ్వు డిమాండ్ చేసేదే ఆలస్యం అమౌంట్ పేమెంట్ చేస్తారు. సో when the connection is not required, however practically such electric connection is required and a long term. సో ఎవడు బిజినెస్ని ఈరోజు స్టార్ట్ చేసి రేపు క్లోజ్ చేయాలని ఎవడి మైండ్ సెట్ అనేది ఉండదు, కంపల్సరీగా లాంగ్ టర్మ్లో ఉండాలి అని అనుకుంటారు, ఎంటిటీ ఎగ్జిస్ట్లో ఉండాలి అనుకుంటారు. సో సీయింగ్ ద కమర్షియల్ రియాలిటీ
పర్స్పెక్టివ్. సో కమర్షియల్ రియాలిటీ ప్రాస్పెక్టివ్లో కానీ ఆలోచిస్తే an entity do not expect to realize the assets within 12 months from end of the reporting period. So electricity deposits should be classified as నాన్ కరెంట్ అసెట్స్గా డిస్క్లోజ్ చేసుకోవాలి మీ యొక్క బ్యాలెన్స్ షీట్లో. నెక్స్ట్ టెండర్ డిపాజిట్ ఆర్ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్స్. సో మీరు ఏమన్నా టెండర్ చేసిన అనుకోండి, జనరల్లీ టెండర్ డిపాజిట్లు కానీ ఈఎండీలు వచ్చేసి పేడ్ పార్టిసిపేషన్ ఇన్ వేరియస్ బిడ్స్లో పేమెంట్ చేస్తాం. దే ఆర్ నార్మల్లీ బికమ్స్ రికవరబుల్. అవి రికవరబుల్ ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే బిడ్ని విన్ కాకపోతే, అంటే నువ్వు టెండర్కి డిపాజిట్ చేసిన అమౌంట్ నీకు ఎప్పుడు బ్యాక్ ఇస్తారంటే నీకు ఆ కాంట్రాక్ట్ అనేది రానప్పుడు నీకు అమౌంట్ని బ్యాక్ ఇచ్చేస్తారు. సో నువ్వు లాస్ అయినప్పుడు ఇస్తారు. బట్ బిడ్ డేట్ అనేది మనకి కంపల్సరీ తెలుస్తుంది, అందరు బిడ్స్ వేయించుకుంటారు కాబట్టి టు నోన్ ఇఫ్ ద ఎంటిటీ హీస్ విన్నింగ్ ద బిడ్ ఆర్ అదర్వైజ్. సో నువ్వు ఆ బిడ్ని విన్ అవుతావా అనేది వాళ్ళు బిడ్ క్లోజ్ చేసి నీకు చెప్పేంత వరకు నీకు తెలియదు. సో నౌ ద కేస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద టర్మ్స్ ఆఫ్ ద డిపాజిట్ ఇఫ్ ద ఎంటిటీ ఎక్స్పెక్ట్ టు రిలైజ్ ద డిపాజిట్ విత్ ఇన్ పీరియడ్ 12 months. సో వాళ్ళు విత్ ఇన్ 12 months లోపలనే డిస్క్లోజ్ చేసి నీ అమౌంట్ని బ్యాక్ ఇస్తామని చెప్తే కరెంట్గా ప్రొవైడ్ చేయాలి. ఆర్ వాళ్ళు ఒక 12 months తర్వాత చెప్పి ఆ తర్వాత అమౌంట్ని పేమెంట్ చేస్తాము అని చెప్పినా అంటే అప్పుడు నువ్వు నాన్ కరెంట్ అసెట్గా ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జిఎస్టీ డిపాజిట్ పేడ్ అండర్ disputes or GST payment under disputes classifications. So classification of GST deposit paid to government authorities in the event of any legal disputes which is under protest would depends on the fact of the case and expectation of the entity to realize it. So ఇవి ఎందుకోసం మనకి తీసుకుంటావు, మనకి డిపాజిట్ జిఎస్టీ డిపాజిట్ జస్ట్ ప్రొటెక్ట్ కోసం తీసుకుంటావు అండ్ ప్రొటెస్ట్ కోసం తీసుకుంటావు. ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ నీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎట్లుంది అంటే నువ్వు అన్నిటినీ కంప్లై అవుతున్నావు, నీకు ఎటువంటి పెనాల్టీ పడదు, నీకు ఎటువంటి లయబిలిటీస్ రావు అని నువ్వు అనుకున్నప్పుడు వాళ్ళు నీ అమౌంట్ని విత్ ఇన్ 12 months లోపల రీపేమెంట్ చేస్తారు అనుకుంటే నువ్వు అసెట్ని కరెంట్గా తీసుకోవాలి ఆర్ ఎల్ఎస్ నాన్ కరెంట్గా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. INDAS 1 states an entity shall classify a liability as current. So currentగా disclose చేయాలి when it expect to settle the liability in its normal operating cycle. ఓకే మనకు క్లియర్ తెలుసు. An entity develops tools for customers and it normally takes a period of around 2 years. సో నార్మల్గా వాళ్ళ యొక్క ఆపరేటింగ్ సైకిల్ 2 years టైం పడుతుంది అంటున్నారు కంప్లీషన్కి. ద మెటీరియల్ ఈ సప్లైడ్ బై ద కస్టమర్ అండ్ హెన్ ద ఎంటిటీ ఓన్లీ రెండర్ ఏ సర్వీసెస్. సో ఇక్కడ ఏమి రెండరింగ్ చేస్తున్నాం సర్వీసెస్ని. ఫర్ దిస్ ఎంటిటీ రిసీవ్స్ పేమెంట్ అప్ ఫ్రంట్ అండ్ క్రెడిట్ అమౌంట్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ మనం ఏమి సర్వీస్ బిజినెస్లో ఉన్నాము, ఈ సర్వీస్ చేయడానికి మనం అడ్వాన్స్ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నాము. సో ఈ అడ్వాన్స్ అమౌంట్ని ఎట్లా చూపించుకోవాలి అంటే 2 years టైం పడుతుంది, ఆ 2+1 అది 3 years టైం పడుతుంది. అట్లా మీకు అమౌంట్ని ముందరనే తీసుకుంటున్నాం అనుకోండి, వాటిని ఎట్లా చూపించుకోవాలి అనేది ఇక్కడ కేసు. సో some current liabilities such as trade payables or some accruals for employees and some other operating costs are part of working capital. సో ఏమేమి కరెంట్ లైబిలిటీస్ కానీ ట్రేడ్ పేయబుల్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా మన యొక్క వర్కింగ్ క్యాపిటల్లో ఆపరేటింగ్ కాస్ట్లో ఇన్క్లూడ్ అయిపోతారు. సో యూజ్ ఇన్ ద నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లో యూజ్ చేస్తుంటాము. అండ్ ఎంటిటీ క్లాసిఫైస్ సచ్ ఆపరేటింగ్ ఐటమ్స్ యాజ్ కరెంట్ లైబిలిటీస్ ఈవెన్ దే ఆర్ టు బి సెటిల్ మోర్ దెన్ 12 months. సో వాళ్ళని మనం ట్రేడింగ్ ఆపరేటింగ్ కాస్ట్కి యూజ్ చేస్తుంటారు, అంటే వర్కింగ్ క్యాపిటల్కి యూజ్ చేసినప్పుడు ఈవెన్తో వాళ్ళకి 12 months టైం ఉన్నప్పటికీ మోర్ దెన్ 12 monthsకి పేమెంట్ చేస్తున్నప్పటికీ వాళ్ళని కరెంట్ లైబిలిటీలోనే చూసుకోవాలి. సిన్స్ ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ కాబట్టి విచ్ ఎంటిటీ ఎక్స్పెక్ట్స్ టు ఎర్న్ విత్ ఇన్ ఇట్స్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. సో మనకి మెయిన్గా చూసుకోవాల్సినది నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లోనే ఉంటే మనం కరెంట్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. An entity has taken loan facility from a bank that he is repaid within period of 9 months. ఎంత 9 months లోపలనే పేమెంట్ చేయాలి ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. అంటే లెస్ దెన్ 12 months ఉంది కాబట్టి నువ్వు కరెంట్ అసెట్స్గా కరెంట్ లైబిలిటీగా ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రయర్ టు ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ద ఎంటిటీ అండ్ ద బ్యాంక్ ఎంటర్ ఇంటూ అన్ అరేంజ్మెంట్ వేర్ ద ఎగ్జిస్టింగ్ outstanding loan will unconditionally roll into the new facility which expires after period of 5 years. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీ యొక్క లైబిలిటీని 9 monthsలో వద్దులేరా డార్లింగ్, నువ్వు ఒక 5 years తర్వాత రీపేమెంట్ చేయని నీకు 5 years టైం ఇస్తున్నావు, అంటే మోర్ దెన్ 12 months టైం ఇస్తున్నావు అంటే నువ్వు నాన్ కరెంట్ లైబిలిటీగా డిస్క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద కేస్.
ఈ 5 ఇయర్స్ టైం అనేది బిఫోర్ 31st మార్చ్కి ఇస్తున్నారా ఆఫ్టర్ 31st మార్చ్కి ఇస్తున్నారా అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. హౌ షుడ్ సచ్ లోన్ బీ క్లాసిఫైడ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. సో మామూలుగా అయితే కరెంట్ లయబిలిటీస్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. అండ్ నీకు ఇప్పుడు టైం ఇస్తున్నావు కాబట్టి 5 ఇయర్స్ టైం ఇస్తున్నావు కాబట్టి నాన్ కరెంట్ లయబిలిటీస్గా డిస్క్లోజ్ చేసుకున్నాము. నెక్స్ట్ విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ద న్యూ ఫెసిలిటీ ఈజ్ అగ్రీడ్ అపాన్ ఆఫ్టర్ రిపోర్టింగ్. సో ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ మాట్లాడుకుంటే నీకు రిపోర్టింగ్ డేట్కి 9 months టైం ఉంది కాబట్టి కరెంట్ లయబిలిటీస్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. సో ఆన్సర్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఎస్. Next, will your answer be different if the existing facility is from one bank and new facility is one firm? సో ఈ బ్యాంక్లో పే చేయాలి అండ్ ఇంకో బ్యాంక్ నీకు 5 years టైం ఇస్తుంది. సో ఈ బ్యాంక్లో నువ్వు కరెంట్గానే రియలైజ్ అవుతాము. సో నెక్స్ట్ విల్ బి ఆన్సర్ డిఫరెంట్ ఇఫ్ ఇట్ ఈస్ న్యూ ఫెసిలిటీ ఈజ్ నాట్ ఎట్ టైడ్ అప్ విత్ ద ఎగ్జిస్టింగ్ బ్యాంక్ బట్ ద ఎంటిటీ హ్యాస్ పొటెన్షియల్ టు రీఫైనాన్స్. సో నీకు పొటెన్షియల్ టు రీఫైనాన్స్ అంటే నువ్వు పే చేయడానికి నీకు పొటెన్షియల్స్ ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ నీకు టైం అనేది 9 months మాత్రమే ఉంది కాబట్టి లెస్ దెన్ 12 months కాబట్టి నువ్వు కరెంట్గానే disclose చేసుకోవాలి. సో ఫస్ట్ ద లోన్ ఈజ్ నాట్ డ్యూ ఫర్ పేమెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. ద ఎంటిటీ అండ్ ద బ్యాంక్ హ్యావ్ అగ్రీడ్ ఫర్ సెడ్ రోల్ ఓవర్ పీరియడ్. సో రోల్ ఓవర్ పీరియడ్కి పోయినాము అంటే ఒక 5 years టైం ఇస్తున్నారు రిపోర్టింగ్ పీరియడ్కి ఫర్ 5 years. సిన్స్ ద ఎంటిటీ హ్యాస్ అన్కండిషనల్ రైట్ టు డిఫర్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అన్కండిషనల్ రైట్ టు డిఫర్ అనేది నీకు వస్తుంది. డిఫర్ చేయొచ్చు సెటిల్మెంట్ ఆఫ్ లయబిలిటీస్ని అట్లీస్ట్ 12 months నువ్వు డిఫర్ చేయగలగాలి. సో అట్లాంటి కేసులో నువ్వు నాన్ కరెంట్కి వచ్చేస్తావు. సో లోన్ షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ నాన్ కరెంట్. నెక్స్ట్ ఎస్ ద ఆన్సర్ విల్ బి డిఫరెంట్ ఇఫ్ ద అరేంజ్మెంట్ ఫర్ రోల్ ఓవర్ ఈజ్ అగ్రీడ్ అపాన్ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్. సో నువ్వు ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ డిస్కస్ చేసుకుంటే ఆ 5 years పేమెంట్ది 31st మార్చ్కి వితిన్ 9 months లోపలనే పేమెంట్ చేయాలి కాబట్టి నువ్వు కరెంట్ లయబిలిటీస్గా డిస్క్లోజ్ చేయాలి. సో రిక్వైర్ ద మేడ్ బేస్డ్ ఆన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లోన్ ఫెసిలిటీ యాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ద ఎంటిటీ డస్ నాట్ హ్యావ్ అన్కండిషనల్ రైట్ టు డిఫర్ సెటిల్మెంట్ అట్లీస్ట్ 12 months డిఫర్ చేయడానికి లేదు ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్కి. హెన్స్ ద లోన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ కరెంట్. Next, here the loan facility arranged with the new bank cannot be treated as refinancing as the loan with the earlier bank would have to be settled, which may be coincide with the loan facility arranged with the new bank. It is in this case loan has to be repaid within a period of 9 months. So from the end of the reporting period it will be current liability గానే డిస్క్లోజ్ చేయాలి. సో వేరే బ్యాంకులు లోన్ని 5 years కాదు 10 years తీసుకున్న ఈ బ్యాంక్ నువ్వు కరెంట్ లయబిలిటీనే. నెక్స్ట్ yes the answer will be different. The loan should be classified as current గానే డిస్క్లోజ్ చేసుకోవాలి. This is because as per INDAS 1 when refinancing or rollover obligation is not at discretion of the entity. So నీకు ఎంటిటీ డస్ నాట్ కన్సిడర్ ద పొటెన్షియల్. నీకు పేయబిలిటీ కేపబిలిటీ ఉన్నని ఉండకపోని నీకు టైం ఎంత ఉంది 12 months ఉందా లెస్ దెన్ 12 months ఉందా. లెస్ దెన్ 12 months ఉంటే కరెంట్ లయబిలిటీ, మోర్ దెన్ 12 months ఉంటే నాన్ కరెంట్ లయబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th one. In December 2001, an entity entered into a loan agreement with the bank. So, bank loan agreement to enter and loan is repayable 3 equal annual installments starting from December 2005కి సంబంధించి. అంటే ఫస్ట్కి సంబంధించి చూసుకుంటే 31st March 2002 వస్తుంది. సో 31st March 2003కి సంబంధించి 9 months లోపలనే పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో సేమ్ పైన లాగానే. నెక్స్ట్ వన్ ఆఫ్ ద లోన్ కోవెనెంట్ ఈజ్ దట్ అమౌంట్ ఈక్వలెంట్ టు ద లోన్ షుడ్ బి కాంట్రిబ్యూటెడ్ బై ద ప్రమోటర్ బై March 2002 following which loan became payable on demand. సో లోన్ ఏమైంది ఆన్ డిమాండ్కి పేమెంట్ చేయాల్సింది. సో ఏదో ఒక కండిషన్ని సాటిస్ఫై చేయనందుకు ఆన్ ద ఎంటిటీ అప్రోచ్ ద బ్యాంక్ అండ్ అప్టెన్ ద గ్రేస్ పీరియడ్. సో మాకు కొంచెం టైం ఏమని అడిగితే వాళ్ళు కొంచెం టైం ఇచ్చినారు. ఎంతవరకు ఇచ్చినారు? June 30, 2022కి ఇచ్చినారు. అంటే నీకు 3 months ఇచ్చేసినారు ఇక్కడ టైం అనేది. సో నీకు అట్లీస్ట్ 12 months అనేది ప్రొవైడ్ చేయలేదు. ద బ్యాంక్ కెనాట్ బి డిమాండ్ ఇమీడియట్ రీపేమెంట్ డ్యూరింగ్ ద గ్రేస్ పీరియడ్. ద యాన్యువల్ రిపోర్టింగ్ పీరియడ్ 2002కి ఎట్లా రిపోర్ట్ చేసుకోవాలి అంటే అది కరెంట్గానే తీసుకోవాలి. ఎందుకంటే నీకున్న టైం వచ్చేసి జూన్ అంటే ఏప్రిల్, మే, జూన్ 3 months టైం, అట్లీస్ట్ 12 months టైం ఉంటేనే నువ్వు నాన్ కరెంట్గా పోవాలి. నెక్స్ట్ అజ్యూమ్ దట్ ద యాంటిసిపేషన్ దట్ హిట్ మే బీ నాట్ బీ ఏబుల్ టు గెట్ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ బై డ్యూ డేట్ ఇన్ ఫిబ్రవరి ప్రమోటర్ కాంట్రిబ్యూషన్. ఇన్ దిస్ కేస్ లోన్ క్లాసిఫికేషన్ డిఫరెన్స్ అవుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి INDAS 1 ప్రకారంగా అండ్ ఎంటిటీ క్లాసిఫై ద లయబిలిటీ హ్యాస్ నాన్ కరెంట్. సో ఫస్ట్ కేసు ఏమి
అండ్ మా నార్మల్ కేసులో ఎంటిటీ ఎప్పుడు నాన్ కరెంట్ రాసుకోవాలి ఈఫ్ ద లెండర్ దగ్గర పోతే అంటే బ్యాంక్ దగ్గర పోతే బ్యాంక్ అనేది అగ్రీ కావాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్కి నీకు ఒక గ్రేస్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అది కూడా 12 months, అట్లీస్ట్ 12 months గ్రేస్ పీరియడ్ని ప్రొవైడ్ చేస్తే ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్కి సంబంధించి అట్లాంటి కేసెస్లో నువ్వు నాన్ కరెంట్గా ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ నీకు లెస్ దెన్ 12 months ఇస్తే దాన్ని కరెంట్గా రాసుకోవాలి. సో విత్ ఇన్ విచ్ ద ఎంటిటీ కెన్ రెక్టిఫై ద బ్రీచ్ అండ్ డ్యూరింగ్ విచ్ లెండర్ కెనాట్ డిమాండ్ ఇమీడియట్ రీపేమెంట్ ఇన్ ద ప్రజెంట్ కేసు ఫాలోయింగ్ డిఫాల్ట్ గ్రేస్ పీరియడ్ విత్ ఇన్ విచ్ అన్ ఎంటిటీ కెన్ రెక్టిఫై ద బ్రీచ్ ఈజ్ లెస్ దెన్ 12 months ఉంది. సో నీకు ఇచ్చిన టైం అంతా లెస్ దెన్ 12 months ఇచ్చినారు. ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ హెన్స్ యాజ్ ఆన్ ద 31st March 2022 లోన్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ కరెంట్. సో కరెంట్గా డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వేర్ హ్యాస్ సెకండ్ కేసులో వచ్చేసి నువ్వు ఆ లోన్ ఆ ప్రమోటర్ వచ్చేసి కోవినెంట్ అంటే కండిషన్ని సాటిస్ఫై చేసినా లేనా అనేది చూసుకునేది జూన్లో చూసుకుంటామని చెప్పినావు. అంటే నీకు లయబిలిటీ ఆన్ డిమాండ్ వస్తుందా లేదా అనేది జూన్లో చూసుకుంటాం. అంటే 31st Marchకి నీకు టైం అనేది ఉంది. సో ఇట్ కెన్ బి నాన్ కరెంట్గా తీసుకోవాలి. సో ఏ డీల్ విత్ క్లాసిఫికేషన్ ఆఫ్ లయబిలిటీ హ్యాస్ కరెంట్ ఆర్ నాన్ కరెంట్ ఇన్ కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ లోన్ covenant and does not deal with classification in case of expectation of breach. సో ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ పనికిరావు. సో నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అంత ఎక్కువ హార్ట్ కావాల్సి వస్తుంది. సో అంత ఎక్కువ హార్ట్ అయినా ఉంటే నీ క్లాసిఫికేషన్ అంతా కరెంట్ లెక్క వస్తుంది. సో కరెంట్ లెక్క వస్తే ప్రాబ్లమాటిక్ లెక్క వస్తుంది. సో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ని కన్సిడర్ చేయము. సో 30 June మనం డిస్కస్ చేస్తాము దాని గురించి. సో లోన్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ నాన్ కరెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th one. ఓఎంఎన్ లిమిటెడ్కి వచ్చేసి ఒక సబ్సిడరీ ఉంది. సో ఓమ్కి సంబంధించి ఎం అనేది ఒక సబ్సిడరీ ఉంది. ప్రొవైడింగ్ లోన్ 8% ఇంట్రెస్ట్. సో ఈ ఒక లోన్ని ప్రొవైడ్ చేస్తుంది 8% ఇంట్రెస్ట్కి. అండ్ వాట్ ఈస్ ద లోన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ వెన్ ఎవర్ డిమాండ్ బ్యాక్ బై ద ఓఎంఎన్. సో ఇప్పుడు ఈ ఆ హోల్డింగ్ ఎప్పుడైతే అడుగుతుందో అప్పుడు ఈ ఎం అనేది పేమెంట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఈ బుక్స్లో బుక్లో ఎట్లా రాసుకోవాలి, ఎం బుక్లో ఎట్లా రాసుకోవాలి అనేది. సో ఓకి వచ్చేసి ఎవరు ఈరోజు వచ్చి రేపు తీసుకోలేని అన్న ఇంటెన్షన్లో ఇవ్వరు. సో వీళ్ళు వచ్చేసి నాన్గా కరెంట్గా రాసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి ఏం లయబిలిటీ అనేది వీళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి కాబట్టి వీళ్ళు కరెంట్గానే రాసుకోవాలి ఎం అనేది. నౌ కేసు వచ్చేసి ద డిమాండింగ్ ఫీచర్ ఎందుకంటే మనకి సింపుల్గా జస్ట్ ప్రొటెక్షన్ కోసం ఆ ట్యాక్స్ డివెన్ కోసం ఫీచర్ ఆఫ్ ద లోన్. సో both the parties might expect and intended that loan will remain outstanding for foreseeable future. సో ఇద్దరికి తెలుసు అది foreseeable future ఉంటుంది అనేది. ఈ సో ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్ సబ్స్టాన్స్ లాంగ్ టర్మ్ ఇన్ నేచర్ అండ్ అకార్డింగ్లీ ఓఎంఎన్ సో హోల్డింగ్ ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాన్ కరెంట్ అసెట్గా తీసుకోవాలి. హౌఎవర్ OM అనేది షుడ్ బి క్లాసిఫైడ్ లోన్ యాజ్ కరెంట్ ఇఫ్ ద బోత్ పార్టీస్ ఆర్ ఇంటెండెడ్ టు ఇట్ విల్ బి రీపేడ్ విత్ ఇన్ 12 months. సో నాకు విత్ ఇన్ 12 months లోపలనే పేమెంట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటే హోల్డింగ్ కంపెనీకి అది కరెంట్ అసెట్స్గా రాసుకోవాలి. నెక్స్ట్ ఎంఎన్ లిమిటెడ్కి వచ్చేసి వేరే ఆప్షన్ అనేది లేదు. బికాజ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ రైట్ టు డిఫర్ రీపేమెంట్ మోర్ దెన్ 12 months. ఎందుకంటే ఆన్ డిమాండ్ రీపేమెంట్ కాబట్టి. సో హోల్డింగ్ కంపెనీ ఎప్పుడు అడిగితే అప్పుడు పేమెంట్ చేయాలి కాబట్టి కరెంట్ లయబిలిటీగా డిస్క్లోజ్ చేసుకోవాలి ఈ కేసెస్లో. నెక్స్ట్ వేర్ హ్యాస్ క్వశ్చన్ నెంబర్ 16th one. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 16th one? ఏ లిమిటెడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ద ఫాలోయింగ్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్ 31st March 2001కి సంబంధించి. సో బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేసినారు. ఏమేమి ఉన్నాయి అసెట్స్ ఫస్ట్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఉన్నప్పుడు కింద ఏం ప్రిపేర్ చేయాలి, ప్రిపేర్ కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ యూజింగ్ కరెంట్ అండ్ నాన్ కరెంట్. సో నువ్వేం చేయాలి, కరెంట్ నాన్ కరెంట్ని ఎట్లా అనేది చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎన్నో క్వశ్చన్, ఇది 16th క్వశ్చన్. కదా, ఓకే. ప్రిపేర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్. సో 31st March 2001కి సంబంధించి ఫస్ట్ నీకేం ప్రొవైడ్ చేసినారు, క్యాష్ని ప్రొవైడ్ చేసినారు, క్యాష్ ఈక్వలెన్స్ని ప్రొవైడ్ చేసినారు. నీకు ఏ పని ఇక్కడ కరెంట్ నాన్ కరెంట్ అన్నిటిని డిస్క్లోజ్ చేయమన్నారు. ఆపరేటింగ్ సైకిల్ వచ్చేసి 12 months నీకు ఆపరేటింగ్ సైకిల్ని ప్రొవైడ్ చేసినారు. నౌ వేర్ హ్యాస్ కన్సల్టేషన్ బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేయాలి. సో క్యాష్ 250-170 ఉంది క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ వచ్చేసి మనకి ఎక్కడ వస్తాయి, ఫైనాన్షియల్ అసెట్స్లో వస్తాయి. దీనికి క్యాష్ ఈక్వలెన్స్ రెండింటిని యాడ్ చేసుకుంటాము. క్యాష్ ఈక్వలెన్స్. సో 250 + 70, 170 +
30, ఇది 200 అవుతుంది, ఇది వచ్చేసి 320 అవుతుంది. సో ఈ బోత్ వచ్చేసి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్లో చూసుకోవాలి బ్యాలెన్స్ షీట్కి సంబంధించి వచ్చినప్పుడు. నెక్స్ట్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్. సో నెక్స్ట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎందులోకి వచ్చేసి షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ 160, 150. సో 160, 150 షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చేసి నీకు అదర్ ఈక్విటీలోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ డివిడెండ్ డిక్లేర్డ్ అండ్ పేడ్ బై ఏ లిమిటెడ్. సో డివిడెండ్ని డిక్లేర్ చేసినావు అంటే ప్రాఫిట్లో నుంచి డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది 90/70. నెక్స్ట్ అమౌంట్ రిసీవబుల్స్, ఇవి అమౌంట్ రిసీవబుల్స్ అంటే నీకు ఫైనాన్షియల్ అసెట్స్ అవుతాయి. సో కరెంట్ అసెట్లో ఫైనాన్షియల్ అసెట్స్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెంటరీ కాస్ట్ అండ్ ఇన్వెంటరీ హ్యాస్ టు ఫేర్ లెస్ కాస్ట్ టు కంప్లీట్. సో ఇన్వెంటరీ మనం ఏం చేసుకోవాలి, కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఈస్ లోయర్ తీసుకోవాలి. సో నువ్వు కాస్ట్ని కంప్లీట్ చేయడానికి కొంత ఎక్స్పెండిచర్ని ఇంకో కావాలి కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ని డిక్రీజ్ చేయాలి. సో 1500 నుంచి 180 తీసేయండి, 1650 నుంచి 130 రిమూవ్ చేసేయండి. తీసేసిన తర్వాత ఎంతైతే వాల్యూ వస్తుందో ఎన్ఆర్వి వాల్యూ, సో ఆ ఎన్ఆర్వి వాల్యూని మనం డిస్క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ 3100 ఉంది అండ్ 3100 ఉంది. ఒకవేళ ఫేర్ వాల్యూ ఇస్తే దాన్ని డిస్క్లోజ్ చేసుకోవాలి. కాస్ట్ మోడలే యూజ్ చేసుకోవాలి యాజ్ పర్ ఇండియాస్ ప్రకారంగా. నెక్స్ట్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఈ కాస్ట్ ఇచ్చినారు, మనం దీనికి ఏం చేసుకోవాలి, డిప్రిషియేషన్ని డిడక్ట్ చేసుకోవాలి ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి. సో డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేసినారా ఎక్కడైనా చూసుకోండి. ఎస్ దెర్ ఈస్ దేర్ డిప్రిషియేషన్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, దీన్ని డిడక్ట్ చేసుకోవాలి. 5200 నుంచి ఈ అమౌంట్, 4700 నుంచి ఈ అమౌంట్. లాంగ్ టర్మ్ డెట్ వచ్చేసి 500 ఉంది ఆన్ 1st January 2000 ఈచ్కి పేమెంట్ చేస్తుంటాము. సో 300, 3885. సో ఈ అమౌంట్ నుంచి మనం ఏం తీసేయాలి, డిబెంచర్ ఎంతైతే మనం డ్యూ ఉందో ఆ డ్యూ తీసేయండి. లాంగ్ టర్మ్కి సంబంధించినది డ్యూని రిమూవ్ చేసి రిమైనింగ్ మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో 3885 వస్తుంది. దీని నుంచి ఒక 500 రిమూవ్ చేస్తే మనకి ఐ థింక్ 3300 కదా ఈ ఇయర్ది. సో 500 తీసేస్తే 2800 వస్తుంది. సో ఇది 2800 వస్తుంది. ఇక్కడ 3885 నుంచి 500 తీసే 3335 వస్తుంది. సో అది డిస్క్లోజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వేర్ హ్యాస్ ఇంట్రెస్ట్ అకార్డ్ ఆన్ లాంగ్ టర్మ్ డెట్ డ్యూ టు లెస్ దెన్ 12 months. సో లెస్ దెన్ 12 months ఉందంటే నీకేమి కరెంట్. సో కరెంట్ పొజిషన్లో చూపించుకోవాలి వాటికి సంబంధించి ఇంట్రెస్ట్ అక్రూ అయినది ఇంత 260, 290. సో ఫైనాన్షియల్ లయబిలిటీలో కరెంట్ లయబిలిటీస్ కింద ఫైనాన్షియల్ లయబిలిటీస్లో చూపించుకోవాలి. నెక్స్ట్ షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ ఈక్విటీలో చూపించుకోవాలి. షేర్ క్యాపిటల్ అనేది ఈక్విటీ అట్రిబ్యూట్ షేర్ క్యాపిటల్ 131050. నెక్స్ట్ రిటైన్ ఎర్నింగ్స్ వచ్చేసి అదర్ ఈక్విటీలో వస్తాయి. సో అదర్ ఈక్విటీలో తీసుకొని ప్రాఫిట్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాఫిట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు డివిడెండ్ పేయబుల్ ఉంది, సో ఆ డివిడెండ్ పేయబుల్ని రిమూవ్ చేసేది. నెక్స్ట్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 830 అండ్ వేర్ హ్యాస్ ఈ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 830 ప్లస్ 1200 ఇది కదా 830, 540. సో 830, 540ని నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వేర్ హ్యాస్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ రిమూవ్ చేసినాం. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ రిసీవబుల్స్ని ఈ రిసీవబుల్స్ని డిడక్ట్ చేసుకోవాలి. ట్రేడ్ పేయబుల్స్ని ఫైనాన్షియల్ లయబిలిటీలో డిస్క్లోజ్ చేసుకోవాలి. అండ్ వేరే హ్యాస్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంటే అక్రూడ్ ఎక్స్పెన్సెస్ని తీసుకోవాలి. నెక్స్ట్ వేర్ హ్యాస్ వారంటీ ప్రొవిజన్స్ 12 months for the date of sale 600,445 and environmental restoration provisions. సో ప్రొవిజన్స్ ఇది లాంగ్ టర్మ్ ప్రొవిజన్ కాబట్టి మనం ప్రొవిజన్స్ను డిస్క్లోజ్ చేసుకోవాలి. అండ్ ప్రొవిజన్ ఫర్ అక్రూడ్ లీవ్స్ అండ్ డివిడెండ్ పేయబుల్స్. సో డివిడెండ్ పేయబుల్స్ని మనం 150 and 230 150 and 230 డివిడెండ్ పేయబుల్స్. సో వీటిని కన్సిడర్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఏం ప్రొవైడ్ చేస్తాము, ఇంకేం ప్రొవైడ్ చేసినాము. సో పీపీఈ ఏం చేసినాము, డిప్రిషియేషన్ని రిమూవ్ చేసినాము, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని డిస్క్లోజ్ చేసాము, ఇన్వెంటరీ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వికి వచ్చినాము, ట్రేడ్ రిసీవబుల్స్ని, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ని, షేర్ క్యాపిటల్, అదర్ ఈక్విటీ, ఫైనాన్షియల్ లయబిలిటీ, బారోయింగ్స్. ప్రొవిజన్ వచ్చేసి అది ఎన్విరాన్మెంటల్ రిస్టోరేషన్ చేస్తున్నది. అండ్ అదర్ దెన్ మైక్రో వాళ్ళది ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి ట్రేడ్ రిసీవబుల్స్ని. అండ్ కరెంట్ పొజిషన్ లాంగ్ టర్మ్కి సంబంధించి ఇంట్రెస్ట్ అక్రూ అనేది డివిడెండ్ పేయబుల్ని అండ్ వారంటీ అండ్ షార్ట్ టర్మ్కి సంబంధించి. సో ఇక్కడ నోట్స్లోకి వస్తే మనం ఏమేమి చేసినాం అడ్జస్ట్మెంట్కి వస్తే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్ లెస్ డిప్రిషియేషన్. సో నేను కాస్ట్ నుంచి డిప్రిషియేషన్ చేసినాము. నెక్స్ట్ ఇన్వెంటరీకి ఏం చేసినాము, కాస్ట్కి
సో సారీ, మనం కాస్ట్ని ఇంకర్ అవుతున్నాం మళ్ళీ. సో ఆ కాస్ట్ని ఇంకర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక డిడక్ట్ చేయమని చెప్పినాను, బట్ డిడక్ట్ కాదు, యాడ్ చేసుకోండి. ఇన్వెంటరీ ఫేర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ అనేది ఉన్నది. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్స్లో వచ్చేసి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్ని రిమూవ్ చేసుకోవాలి. సో డౌట్ఫుల్ డేట్స్ని రిమూవ్ చేసుకుంటాము. నేను క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్లో అన్ని క్యాషెస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, క్యాష్లు ప్లస్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్లో. నెక్స్ట్ అదర్ ఈక్విటీ ఏమొస్తాయి మనకి, రిటైన్ ఎర్నింగ్స్. ఈ ఇయర్కి రిటైన్ ఎర్నింగ్స్ ఏమున్నాయి వాటికి సంబంధించి ప్రాఫిట్ని యాడ్ చేసుకున్నాము, అండ్ నాన్ కంట్రోలింగ్ ఎన్సీఐకి సంబంధించి రిమూవ్ చేస్తాము. ఏమైనా షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేస్తాము. డివిడెండ్ ఏవైతే డిక్లేర్ చేసి టు ద ఎక్స్టెంట్ అమౌంట్ మనం ప్రొవిజన్ సపరేట్ పెట్టుకోవాలి కాబట్టి అంత అమౌంట్ని మనం డిడక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వేర్ హ్యాజ్ లాంగ్ టర్మ్ డెట్ వచ్చేసి మనం ఒక 1st జనవరికి పేమెంట్ చేయాల్సినది ఉంది కాబట్టి ఆ అమౌంట్ 500 అనేది రిమూవ్ చేసుకుంటాము. సో బ్యాలెన్స్ షీట్ ఇచ్చిన అమౌంట్ నుంచి 500 రిమూవ్ చేసుకుంటాము. నెక్స్ట్ ట్రేడ్ అండ్ అదర్ పేయబుల్స్ అండ్ అక్రూడ్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ పోర్షన్ ఆఫ్ లాంగ్ డెట్స్ డ్యూ వచ్చేసి 1st జనవరికి ఈచ్కి ఉంది కాబట్టి ఏది మనం ఇక్కడ చెప్పినాం కదా, డేటాస్ డిబెంచర్కి సంబంధించి 500 రిమూవ్ చేసినది అది సపరేట్గా మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఆల్ ద ఫిగర్స్ ఇన్ బ్రాకెట్ వచ్చేసి కంపేరేటివ్ ఇయర్కి సంబంధించినటువంటి చెప్పడమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. An entity manufactures passenger vehicles. The time between purchasing of underlying raw material to manufacture the passenger vehicle and the date of the entity complete the production and deliver it to customer 11 months. So normal operating cycle anta dinki 11 months time, and customers settle the dues after the period of 8 months from the date of sale. So 11 plus 8 మొత్తం 19 months వచ్చేసి దీనికి ఆపరేటింగ్ సైకిల్ దీనికి. ఓకే, వేర్ హ్యావ్ డేట్ ఆఫ్ సేల్ నుంచి విల్ ద ఇన్వెంటరీ అండ్ ద ట్రేడ్ రిసీవబుల్స్ బీ కరెంట్ ఇన్ నేచర్ ఆర్ అస్యూమింగ్ దట్ ప్రొడక్షన్ టైం వాస్ 15 months. ఒకవేళ ప్రొడక్షన్ టైం అనేది 15 టైం ఉంటే అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది మళ్ళీ వాళ్ళ యొక్క క్వశ్చన్. సో అప్పుడు మళ్ళీ 15 + 8 అవుతుంది దాని కేసులో వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ inventory and data need to be classified as in accordance with requirement of INDAS, which provide that assets will be classified as current if the entity expect to realize the same or intend to sell. సో మనం ఇంటెన్షన్ ఏమి అండ్ సేల్ చేస్తున్నామా ఆర్ కన్జంప్షన్కి యూజ్ చేస్తున్నామా, ఇవి మొత్తం సేల్ ఇంటెన్షన్ ఐఎస్సి అంటే ఇంటెన్షన్ సేలు కన్జంప్షన్ వచ్చేసి నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లో ఉంటే దాన్ని కరెంట్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. సో ఈ కేసులో వచ్చేసి ఇన్ దిస్ కేస్ టైమ్ లాగ్ బిట్వీన్ ద పర్చేజ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ రియలైజేషన్ వచ్చేసి 19 months. ఎందుకు 11 + 8 19 months అవుతుంది. బోత్ ఇన్వెంటరీ అండ్ ద డేటాస్ వుడ్ బి క్లాసిఫైడ్ హ్యాస్ కరెంట్ ఇఫ్ ద ఎంటిటీ ఎక్స్పెక్ట్ టు రిలైజ్ ద అసెట్స్ ఇన్ ఇట్స్ నార్మల్ ఆపరేటింగ్ సైకిల్. నెక్స్ట్ సెకండ్ కేసులో వచ్చేసి నో దెర్ విల్ బి ఆన్సర్ విల్ బి సేమ్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాస్. ఎందుకు 15 + 13 అవుతుంది, 28 months నాకు నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ అవుతుంది. నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ వచ్చినప్పుడు వాటి నార్మల్ ఆపరేటింగ్ సైకిల్లోనే వస్తాయి ఇన్వెంటరీ ఆర్ డేటాస్ అనేది కరెంట్గానే డిస్క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th one. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 18th one? ఇన్ December 2001 an entity experts entered into loan agreement. ఏమే ఒక లోన్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. కాంట్రిబ్యూటెడ్ ఆన్ ద లోన్ కోవెనెంట్ ఇట్ ఈజ్ అమౌంట్ ఈక్వలెంట్ టు ద లోన్ అమౌంట్ కంట్రిబ్యూటెడ్ బై ద ప్రమోటర్ బై March 2002కి సంబంధించి. సో ఇంతకుముందు పైన ఒక క్వశ్చన్ చూసినాము, కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి, కండిషన్ని వాళ్ళు డిసైడ్ అవుతారు, బ్యాంక్ని అప్రోచ్ అయినారు, గ్రేస్ పీరియడ్ ఇస్తారు 30 June వరకు అని చెప్పినాము. అండ్ ఆ 30 Juneకి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎట్లా, అండ్ 30 June అంటే వాళ్ళు ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ తర్వాత డిస్కస్ చేస్తే ఎట్లుంటుంది అనేది క్వశ్చన్ ఆడ. సో INDAS 1 ప్రకారంగా an entity shall classify liability as non-current if the lender ఎవరు మనకి బ్యాంకర్ అగ్రి అయినా అనుకోండి బై ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్లో నీకు గ్రేస్ పీరియడ్ అనేది అట్లీస్ట్ 12 months అయినా ప్రొవైడ్ చేస్తే ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్కి విత్ ఇన్ విచ్ ద ఎంటిటీ కెన్ రెక్టిఫై ద బ్రీచ్ అండ్ డూయింగ్ విచ్ ద లెండర్ కెన్ నాట్ డిమాండ్ ఇమ్మీడియట్ రీపేమెంట్. ఇమ్మీడియట్గా నీకు రీపేమెంట్ అడగకున్న కేసులో నువ్వు నాన్ కరెంట్గా డిస్క్లోజ్ చేసుకోవచ్చు. ఆ ఇమ్మీడియట్ అంటే ఎంత, నీకు మినిమం ఒక 12 months అనేది టైంని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ in the present case the following default grace period within which an entity can rectify the breach is less than 12 months ఉంది. అంటే 30 Juneకి నువ్వు పేమెంట్ చేసినది ఉంది కాబట్టి నీకు కరెంట్ లయబిలిటీస్గా డిస్క్లోజ్ చేసుకోవాలి. సో ఇట్ విల్ బి కరెంట్. నెక్స్ట్ యాజ్ INDAS 1
This deals with classification of liability as current or non-current in case of breach of loan covenant and does not deal with classification in case of expectation of breach. సో నువ్వు ఫ్యూచర్లో ఎక్స్పెక్టేషన్కి బ్రీచ్ అవుతావని ఇక్కడ అజంప్షన్స్ని తీసుకోము. సో నువ్వు ఇప్పుడు బ్రీచ్ అయినావా బ్రీచ్ కాలేదా, బ్రీచ్ అనేది నెక్స్ట్ ఇయర్ చూసుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కనే డిస్క్లోజ్ చేసుకుంటాము. సో ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ మనం డిస్కస్ చేస్తామన్నప్పుడు ఈ ఇయర్కి అది కరెంట్గానే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th one. Company A has taken a long-term loan from Company B in month December 2001 where has breach of material provision of arrangement. సో ఒక బ్రీచ్ నువ్వు అయినావు మెటీరియల్ అరేంజ్మెంట్కి సంబంధించి. సో దీనివల్ల ఏమైందంటే నీకు ఆన్ డిమాండ్లో పేయబుల్ వచ్చింది 31st Marchకి. సో సేమ్ క్వశ్చన్ మనం పైన చూసినాము. సో INDAS 1 ప్రకారంగా ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏమి ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బ్రీచ్ ఆఫ్ మెటీరియల్ ప్రొవిజన్. సో నువ్వు ఒక ప్రొవిజన్స్లో మెటీరియల్ ప్రొవిజన్ని బ్రీచ్ అయినావు, దానివల్ల లాంగ్ టర్మ్ లోన్ అనేది నీకు కరెంట్ లోన్గా వచ్చేసింది. ఆన్ ఆర్ బిఫోర్ రిపోర్టింగ్ ఏ పీరియడ్కి నువ్వు పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆన్ డిమాండ్కి దాన్ని మనం కరెంట్ లయబిలిటీగా డిస్క్లోజ్ చేసుకోవాలి. సో ద రిపోర్టింగ్ పీరియడ్ అండ్ బిఫోర్ ద అప్రూవల్ ఆఫ్ ద financial statement for issue is not demand payment has consequence of breach. An entity classifies the liability as non-current if the lender agreed by the end of the reporting period to breach. So provided a period of grace ending at least 12 months after the reporting period within which the entity can rectify the breach and during which the tender cannot demand immediate repayment. So in the given case వచ్చేసి B అగ్రీ అయినారు నాట్ టు డిమాండ్ పేమెంట్ బట్ ఓన్లీ ఆఫ్టర్ రిపోర్టింగ్ పీరియడ్ వాళ్ళు డిస్కస్ చేసుకుందామని చెప్తున్నారు. సో అది అప్రూవ్ వచ్చేసి 30 జూన్కి ఉంటుంది బోత్ ద కంపెనీస్కి సంబంధించి. సో ఇప్పుడు మనం కరెంట్ లయబిలిటీస్గా డిస్క్లోజ్ చేసుకోవచ్చు. బ్రీచ్ అయినా చెక్ చేసుకునేది వాళ్ళు జూన్కి కాబట్టి. నెక్స్ట్ Entity A has undertaken various transactions in the current year ending 31st March 2001 identify and present the transaction in the financial statement as per INDAS 1 ప్రకారంగా remeasurement defined benefit plan. సో ప్లాన్ అంటే మనం OCIలో చూపించుకోవాలి. నెక్స్ట్ కరెంట్ సర్వీస్ కాస్ట్ అంటే PNLలో చూపించుకోవాలి. చేంజ్ ఇన్ రివాల్యూషన్ సర్ప్లస్, సో రివాల్యూషన్ సర్ప్లస్ చేంజ్ అంటే OCIకి చూపించుకోవాలి. గెయిన్ ఇన్ ఫర్ అరైజింగ్ ఫ్రమ్ ట్రాన్స్లేటింగ్ ద మానిటరీ, సో M అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించుకోవాలి మానిటరీకి సంబంధించి. నెక్స్ట్ గెయిన్ అండ్ లాస్ ట్రాన్స్లేటింగ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆఫ్ ఫారిన్ ఆపరేషన్స్, సో ఆపరేషన్స్ మీన్స్ OCIకి చూపించుకోవాలి. నెక్స్ట్ గెయిన్ అండ్ లాస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ డిజిగ్నేటెడ్ ఫేర్ వాల్యూ టు OCI, సో వాళ్ళే OCI అయినారు కాబట్టి నేను OCIకి పంపిస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ PNLలో చూపించుకోవాలి. షేర్ బేస్డ్ పేమెంట్ PNLలో చూపించుకోవాలి. సో ఐటమ్స్ ఇంపాక్టింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఏవి ఇంపాక్ట్ అవుతాయి, కరెంట్ సర్వీస్ కాస్ట్, గెయిన్ అండ్ లాస్ అరైజింగ్ మానిటరీ అసెట్స్కి సంబంధించినది, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అండ్ షేర్ బేస్డ్ పేమెంట్స్. OCIని రిఫ్లెక్ట్ చేసేటివి ఏమి డిఫరెంట్ బెనిఫిట్ ప్లాను అండ్ రివాల్యూషన్ సర్ప్లస్ అండ్ ఎఫెక్టివ్ OCI ఉండేది అండ్ తర్వాత ఆపరేషన్స్కి సంబంధించిన ఫేర్ వాల్యూ గెయిన్ ఆర్ లెస్. నెక్స్ట్ XYZ ద కంపెనీ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ట్రాక్టర్స్ పార్ట్స్ అండ్ మెయిన్లీ సప్లయింగ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ OEM. ఏం సప్లై చేస్తున్నాము మనము OEMని సప్లై చేస్తున్నాము. ద కంపెనీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సబ్సిడరీ జాయింట్ వెంచర్ ఆర్ అసోసియేట్ కంపెనీ డూయింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2001. ద అకౌంట్ డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ షూర్ about the treatment or presentation of below mentioned matters. Accounting department approach you to advise the following matters ki sambandhinchi. So there are clarification in the audit report of the company with reference to INDAS to INDAS ki prakaranga. So ఇప్పుడు అడ్వైస్ చేయమంటున్నారు. ఓకే, మ్యాటర్స్ ఏమేమి ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉంది ఆడిట్ రిపోర్ట్లో. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఇట్ మ్యాండేటెడ్ టు యాడ్ వర్డ్ స్టాండ్ అలోన్ బిఫోర్ ఈచ్ కాంపోనెంట్స్కి సంబంధించి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆడిట్లో క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ నువ్వు అన్రిజర్వ్ అంటే అన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేది మేనేజ్మెంటే కాబట్టి వాళ్ళకి అప్లికబుల్ కానీ స్టాండర్డ్స్ ఉంటే వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో అది ఓకే. నెక్స్ట్ మ్యాండేటరీగా యాడ్ చేయాలన్న స్టాండర్డ్ లోన్ స్టేట్మెంట్స్ అంటే బిఫోర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ రికమెండేషన్స్కే. నెక్స్ట్
The company is Indian company and preparing and presenting its financial statements in rupees. Is it necessary to write financial statements that our financial statement has been presented rupees? Yes, presentation currency అనేది మనం కంపల్సరీ చెప్పుకోవాలి. నెక్స్ట్ కంపెనీ హ్యావింగ్ టర్న్ ఓవర్ ఆఫ్ 180 crores. The company wants to present the absolute figures in the financial statement because the tax audit purpose, tax relating filings and other internal purpose. Company always need ఫిగర్స్ అబ్జల్యూట్ అమౌంట్. సో ప్రిపేర్ చేసుకోవచ్చు అబ్జల్యూట్స్ అంటే ఎస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్ ద కంపెనీ హ్యాడ్ సేల్ ట్రాన్సాక్షన్ 10 రిలేటెడ్ పార్టీస్ ఉన్నవి. బట్ ఏమైనా అంటే ఒక 4 మెంబర్స్ ఈ ఇయర్లో ట్రాన్సాక్షన్ చేయలేదు, సో వాళ్ళ గురించి డిస్క్లోజ్ చేయాలి అనుకోవడం లేదు. డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదంటే నో, వాళ్ళు చెప్పేది రాంగో. కంపల్సరీ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ నువ్వు వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేయకపోండి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉంటే డిస్క్లోజ్ చేయాల్సిందే. సో ఎస్ ఫస్ట్ దానికి వచ్చేసి ఎస్, అండ్ ఎంటిటీ హూస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంప్లై విత్ ఇండియస్ షెల్ మేక్ అండ్ ఎక్స్ప్లిసిటీ అన్రిజర్వ్డ్ స్టేట్మెంట్ ఆఫ్ such compliance in the notes. An entity shall not describe financial statement as complying with INDAS unless they comply with all requirement of INDAS. సో ఆల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇండియాస్ని నువ్వు కంప్లై కాకుంటే నువ్వు డిస్క్లోజ్ చేయవద్దు కంప్లై అయినట్లు. నెక్స్ట్ no but need to disclose in the financial statement that this India financial statement of the company. సో డిస్క్లోజ్ చేసుకోవాలి, కంపల్సరీ ఏం కాదు సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూపించాలి అనేది. నెక్స్ట్ ఎస్ ఇన్ దట్ ఏరియా సేడ్ దట్ అన్ ఎంటిటీ షెల్ డిస్ప్లే ద ప్రజెంటేషన్ కరెన్సీ. సో నీ ప్రజెంటేషన్ కరెన్సీ అనేది నువ్వు కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి అండ్ ప్రొమినెంట్లీ రిపీట్ చేయాలి వెన్ ఎవర్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ టు బి అండర్స్టాండబుల్. సో అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కోసం. నెక్స్ట్ ఎస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ హ్యాస్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ డివిజన్ 2 అండ్ షెడ్యూల్ 3 ప్రకారంగా కంపల్సరీగా కంపెనీ అనేది అబ్జల్యూట్ ఫిగర్స్ని ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండియా వాళ్ళు ఎక్సెప్ట్ ఎప్పుడైతే నీకు ఇండియాస్ పర్మిట్ చేసిందో, ఆ రిక్వైర్ చేసిందో, ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిందో అట్లాంటి కేసులో నువ్వు ప్రజెంట్ చేయవద్దు ఏవి రిలేటెడ్ పార్టీకి సంబంధించి. బట్ మనకి ప్రజెంట్గా చెప్పలేదు కాబట్టి ఆల్ అమౌంట్స్ అనేది రిపోర్ట్ చేయాలి. కరెంట్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంక్లూడ్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్, నేరేటివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి రిలేటింగ్ టు కరెంట్ పీరియడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 6th క్వశ్చనా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం రిమైనింగ్.